హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చేసి బెల్లం సున్నుండ, హెల్దీ అండ్ టేస్టీ లడ్డు. చాలా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని 2 కప్పుల మినపగుండ్లు తీసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ నాకు 20 నిమిషాలు పట్టింది. ఇత్తు లోపటి నుంచి వేగాలండి. ఇలా వేగటం వల్ల సున్నుండ బాగుంటుంది. మినపగుండ్లు కలర్ మారాయి. దించి ఒక ప్లేట్లో పోసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడలో కారం తంతి వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కొద్దిగా బరకగా వస్తుంది. సున్నుండ తినేటప్పుడు పంటికి కరుచుకోకుండా ఉంటుందండి. ఇలాగే మొత్తం జల్లించుకోవాలి. మిగిలిన మినపగుండ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా వస్తుంది. ఈ పిండిలోకి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. పిండి బెల్లం కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి బెల్లాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవటం వల్ల బెల్లం ప్రతి ఉండకి వస్తుందండి. పంచదారలా మెత్తగా ఉండదు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం ఇలాగే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఏ కప్పుతోటైతే మనం మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పుడు నెయ్యి అండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండి బెల్లాన్ని ఒక బాక్స్లో పోసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెయ్యి వేసుకొని ఉండలానైనా చుట్టుకోవచ్చండి. ఇలా అన్ని ఉండలు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ మినపగుండ్లు, బెల్లము, నెయ్యి 3 మన ఆరోగ్యానికి మంచివండి. రోజుకు ఒక లడ్డు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. అన్ని లడ్డూలు ఇలాగే చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ బెల్లం సున్నుండ రెడీ అండి. చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.